హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. నా పేరు సుప్రియ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు స్టిచ్చింగ్, బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వీడియోస్ చూడొచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసి రాఖీ కోసం నేను ఒక మంచి శారీ డిజైన్ చేసుకుందామని చెప్పేసి ఖమ్మంలో షివ్ కట్ పీస్కి అయితే వచ్చేసాను. ఈ షాప్ అడ్రస్ అందరికీ తెలుసండి, రావి చెట్టు బజార్లో ఉంటుంది. కరెక్ట్గా రావి చెట్టుకి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. రావి చెట్టు బజార్ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా ఖమ్మంలో. సో మన ఖమ్మం వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ రాగానే నేనైతే ఈ జిమ్మిచూ శారీ చూశానమాట. ఈ కలర్, ఈ షైన్ నాకు బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. దాన్ని పక్కన పెట్టేశాను అనమాట, మళ్ళీ చూద్దామని చెప్పేసి. ఎందుకంటే అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కట్టుకుంటే అని అనిపించి పక్కనైతే పెట్టాను. నెక్స్ట్ ఈ ప్లెయిన్ శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. ఇవి దగ్గరగా టిష్యూ ఫ్యాబ్రిక్ లాగే ఉంది, కానీ కంప్లీట్ టిష్యూ అయితే కాదు. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది తాన్లో కాకుండా సపరేట్ శారీలా సెల్ చేస్తున్నారు. 5.5 మీటర్స్ 550 రూపీస్ అని చెప్పారు. సో నేనైతే అది సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను ఒకటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేద్దామని వచ్చాను కదా. నా చేతులు అస్సలు ఖాళీగా ఉండవు అనమాట. ఒక్కదాంతో సరిపెట్టుకో. ఎప్పుడు కూడా కట్ పీస్ సెంటర్కి వస్తే చాలు 2-3 తీసేసుకుంటాను. ఇప్పటికీ అలా తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఎన్ని ఉన్నాయో అసలు లెక్కలేదన్నమాట. అవన్నీ అలా పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తది ఏదైనా చేద్దామని చెప్పేసి వస్తానన్నమాట షాప్కి. ఇక్కడ వాళ్ళు కూడా అదే అని చెప్పి నన్ను నవ్విస్తున్నారు. నేను వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ జిమ్మిచూ శారీ అయితే మళ్ళీ పట్టుకున్నాను, మళ్ళీ కావాలని చెప్పేసి. ఎందుకో దాన్ని అస్సలు వదలాలనిపించలేదు నాకైతే. అంత బాగా నచ్చింది. చూస్తున్నారు కదా మీరు కూడా. చాలా అంటే చాలా బాగుండింది అది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఈ జిమ్మిచూ శారీ అయితే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ చూపించాను కదా, ఆర్గంజా ఫ్యాబ్రిక్, ప్లెయిన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్. అసలైతే అది ఒక 6 మీటర్స్ అలా ఉంటే మంచిగా బార్బీ ఫ్రాక్ స్టిచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ నా ఆశలు నిరాశ అయిపోయిందనమాట. ఇది 2.5 మీటర్సే మిగిలింది. అయినా సరే తీసుకుని ఏదో ఒకటి స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అది తీసుకున్నాను. దానికి లైనింగ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ శారీ, అలాగే ఈ బ్లౌజ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా లేస్ అయితే సెలెక్ట్ చేయలేదు. ఇంకా ఈ శారీ కూడా తీసేసుకున్నాను నేను. చూసారు కదా, ఒక్కదానికోసం వచ్చి మొత్తం 3 తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ శారీకి ఈ లేస్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనిపించింది. ఎందుకో తెలియదు, ఈ శారీ సెలెక్షన్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయిపోయింది. 10 మినిట్స్లో సెలెక్ట్ చేశాను అనమాట నేను. ముందు బ్లౌజ్ సెలెక్ట్ చేసిన తర్వాత అసలు ఈ శారీ సెలెక్ట్ చేశాను బ్లౌజ్ కోసం. నాకు బ్లౌజ్ అంత బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో మీరు కంటిన్యూగా చూసినట్లయితే ఆ బ్లౌజ్కి హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ అలాగే టెజిల్స్ ఎలా స్టిచ్ చేశాను నేను డీటెయిల్గా చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ శారీకి కూడా నేను లేస్ వెతికాను అనమాట. దీనికి కూడా పర్ఫెక్ట్ లేస్ అలాగే బ్లౌజ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మంచి బ్లౌజ్ సెట్ అయిపోయింది దీనికి. అండ్ ఇక్కడ ఈ లేస్ అలాగే ఈ బ్లౌజ్ ఇంకా ఈ శారీ కూడా తీసేసుకున్నాను. కంప్లీట్గా ఈ 3 అవుట్ఫిట్స్కి నేను ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ జిమ్మిచూ శారీ నాకు ఎందుకు బాగా నచ్చింది, కానీ కట్టుకుంటే ఎలా ఉంటుందని డౌట్ వచ్చేసి ఇంటికి వచ్చి చూశాను అనమాట. నాకు అదంతా అంటే మంచిగా అనిపించలేదు. చూడటానికి అయితే బాగుంది కానీ ట్రాన్స్పరెంట్గా అనిపించేసి మళ్ళీ అది రిటర్న్ ఇచ్చాను. కానీ ఆ బ్లౌజ్ పీస్ లేస్ అయితే అలాగే ఉన్నాయి. వాటితో ఇంకొక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయాలి అని చెప్పేసి పక్కన పెట్టాను. అవి నాకు బాగా నచ్చాయి కాబట్టి. ఇంక ఇక్కడ స్టిచ్చింగ్ వీడియోకి వస్తే ఇక్కడైతే బ్లౌజ్ అయితే కట్ చేశాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూడాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. నేను చాలా వీడియోస్ షేర్ చేశాను. మీరు మన ఛానల్లోకి వెళ్ళినట్టయితే నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీరు చూడొచ్చు. సేమ్ ఇది కూడా అంతే. దీనికి డిజైన్ ఏం పెట్టలేదు నేను. ఫస్ట్ అయితే శారీకి నీట్గా లేస్ అయితే వేసేసాను అనమాట. ఇక్కడ మనం తీసుకుంది కట్ వర్క్ లేస్ కాబట్టి ఎప్పుడైనా సరే కట్ వర్క్ లేస్ తీసుకుంటే శారీ లోపలికి ఉండాలి, ఆ లేస్ ఇలా బయటికి కనిపించేలా వేయాలన్నమాట. కొంచెం కట్ వర్క్ అంటేనే అది కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం లేస్ని 1 సైడ్ నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కార్నర్స్ దగ్గర నీట్గా జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లేస్ వేయటం మీకు రాదని కాదు, కాకపోతే నేను ఎలా వేస్తానో మీరు చూడాలి అనుకుంటారని చెప్పేసి ఇంకా ఈ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను అనమాట. అండ్ ఇంకా ఎక్కువైతే నేను ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు, చాలా కొంచెమే యాడ్ చేశాను. ఇక్కడ లేస్ అయితే ఈ విధంగా 1 సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేయాలి. కరెక్ట్గా ఉంటుంది లేసు.
ఇంకా ఈ శారీకి లేస్ వేయటం అయితే చాలా స్పీడ్గా అయిపోయింది. కానీ ఇక్కడ బ్లౌజ్ విషయానికి వస్తే దీనికే వచ్చింది కదా డిజైను, మన స్కాలప్ డిజైన్లా వచ్చిందని చెప్పేసి నేను దాన్నే డిజైన్లా స్టిచ్ చేశాను అనమాట. స్కాలప్ డిజైన్లా సపరేట్గా అయితే ఏం చేయలేదు. నాకైతే భలే నచ్చింది అసలు, చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా. ఈ శారీ కంటే నాకు బ్లౌజే ఎక్కువ నచ్చింది. మరి మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ టజల్స్ కూడా సేమ్ నేను ఇదే విధంగా స్టిచ్ చేశాను. మీరు వీడియో మొత్తం చూసినట్లయితే అర్థమవుతుంది. వీడియో మొత్తం అంటే ఏమంత లెంత్ లేదు, నేను ఓన్లీ ఈ హ్యాండ్స్ టజల్స్ ఎలా స్టిచ్ చేశానో చూపించాను అంతే. మళ్ళీ ఇంకొక వీడియో ఎందుకు అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. ఇంకా నేనైతే మీకు ప్రైస్ చెప్పలేదు కదా. శారీ ప్రైస్ వచ్చేసి 550 అండి. బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మీటర్ 500 అనమాట. అండ్ లేస్ వచ్చేసి 480 రూపీస్. మొత్తం లైనింగ్తో కలిపి ఈ శారీకి నాకు 1500 to 1600 వరకు ఖర్చు వచ్చిందనమాట. అంటే నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే ఏం లేదు. మీరు స్టిచ్చింగ్ వేరే వాళ్ళ దగ్గర చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కంప్లీట్గా 2000లో ఈ శారీ అయిపోతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది కదా లుక్ అయితే. నిజంగా బయట 2000లో ఇంత మంచి శారీస్ దొరుకుతున్నాయి అంటారా చెప్పండి. కొంచెం మన కోసం మనం టైం స్పెండ్ చేసుకొని మంచిగా మనమే సెలెక్ట్ చేసుకొని ఇలా మనమే రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. నాకైతే నిజంగా అలా నాకు నేను సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఫుల్ సాటిస్ఫై అవుతాను అనమాట నేను. ఇంకా వీడియో ఎండ్ వరకు చూసి ఈ శారీ ఎలా ఉంది, ఈ శారీ నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ మీరు చూడొచ్చు అనమాట మన ఛానల్లో. అండ్ అలాగే నేను కొన్ని మంచి మంచి రీల్స్ కూడా చేస్తుంటాను, వాటిని కూడా మీరు చూడొచ్చు. సో మర్చిపోకుండా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని అయితే ఫాలో అయిపోండి. ఇంతకీ ప్రొఫైల్ నేమ్ ఏంటంటారా, సుప్రియ షైన్స్ అండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు చిన్న బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పైన ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇంకా మన ఛానల్లో మంచి మంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా డీటెయిల్గా చెప్పాను. అలాగే ప్రొఫెషనల్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో కట్ చేసుకోవాలో కూడా చూపించానండి. చూడాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళి నా ఛానల్లో వీడియోస్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా శారీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శారీ లుక్ నాకు ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ శారీ మీ అందరికీ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి.